లేకపోతే సినీ పరిశ్రమకు కావాల్సినటువంటి అసెంబ్లీలో చర్చించినటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని స్వీకరిస్తారు కాబట్టి సలహా చెప్పే విధంగా చిరంజీవి గారు మాట్లాడి ఉండొచ్చు. ఓకే, నేను మళ్ళీ వస్తానండి. ఎస్ లక్ష్మీనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఒక్క నిమిషం, మీకంటే ముందు నరేంద్ర గారు ఆయనకు సబ్మిషన్ ఉందంట. ఎస్ చెప్పండి నరేంద్ర గారు. మేడం, కొండయ్య గారికి బహుశా చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఇది నేను మెంటల్ అంటలేదండి, బాలకృష్ణ మెంటల్ అని సర్టిఫికెట్ ఉంది. బహుశా ఆయనకు తెలియకపోవచ్చు, పెద్దలకు తెలియచేస్తాం. సర్టిఫికెట్ ఉందండి, నేను అంటలా. ఇంకొకటి, బాలకృష్ణ అనేటువంటి అతనికి ఎంత సభ్యతా సంస్కారం లేదనే విషయం పాపం బహుశా కొండయ్య గారికి తెలియకపోవచ్చు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు కూర్చునున్న మహానాడు స్టేజ్ మీద ప్రధానమంత్రి గారిని కూడా మాదచ్చోద్ అని చాలా అతి గౌరవమైన పదంతో మాట్లాడినటువంటి ఒక గొప్ప సంస్కారవేత్త. ఇప్పుడు ఇందాక ఆయన మాటలోనే అన్నాడు, ఎవరన్నా అసెంబ్లీ పరిధిలో హద్దులు దాటి మాట్లాడితే వాళ్ళ సంస్కారం లేదని. ఇప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు కదా బాలకృష్ణకి సంస్కారం లేదని. నేను చాలా స్పష్టంగా చెప్పా, ఆ రోజు బాలకృష్ణ ఇంటి దగ్గర జరిగినటువంటి మర్డర్కి తప్పుదోవ పట్టించారు అంటే రాజశేఖర రెడ్డి గారు వదిలేలా, అక్కడ తప్పుదోవ పట్టించారు, వేరే వ్యక్తులను అరెస్ట్ చేయించారు, అక్కడెక్కడా కూడా శిక్ష పడకుండా జరగలేదండి. ఆ క్షమించినటువంటి ఆ పరిస్థితే ఇవాళ మీరు ప్రధానమంత్రి గారిని కూడా తిట్టించుకున్నారు. దానికి మీరు ఇవాళ సర్దుకుని వెళ్ళిపోతున్నారంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పు చేతల్లో. ఒక నిమిషం నరేంద్ర గారు, ఒక్క నిమిషం అండి. ఎస్ కొండయ్య గారు అండ్ మస్తాన్ రావు గారు, ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ గారు చాలా సేపటి నుంచి ఉన్నారు, ఆయన వర్షన్ తీసుకొని నేను వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, సో మరి నరేంద్ర గారి కమెంట్స్ కి మీరు ఏకీభవిస్తున్నారా, ఏమనుకోవచ్చు? 100కు 100% నరేంద్ర గారు చెప్పిన మాటలకి ఏకీభవిస్తానండి. అందరికీ నమస్కారం. సునీత గారు, నేను అనేది ఏంటంటే అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి సభా వేదిక. ఆ సభా వేదికలో సభా మర్యాద అనేది ఎవరైనా పాటించాలి. ఎందుకంటే ఒక దేవాలయం లాగా మనం గుడిలోకి వెళ్తే ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్తామో అంత ఒక ఆనెస్ట్ గా ఆ సభలో అడుగుపెట్టి మనకి ప్రజలు ఇచ్చినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మన నియోజకవర్గ సమస్యల గురించి మనం మాట్లాడడానికి వెళ్ళే ప్రదేశంలో అటువంటి ఏవైతే ఇప్పుడు మాట్లాడారో ఒక మాజీ సీఎం గారిని సైకో అనేది సంబోధించడం కరెక్ట్ పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తామని. ఏదైతే మరి బాలకృష్ణ గారికి ఒక గొప్ప అవకాశం వచ్చింది, తన తండ్రి ఉన్నటువంటి పేరు మీద 2-3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు హిందూపూర్ లో. అయితే ఆయన ఏ రోజైనా అసెంబ్లీలో హిందూపూర్ నియోజకవర్గంలో ఇగో నీటి సమస్య ఉంది, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు మహిళలు అందరూ కూడా రోజు కూడా కొలాయి దగ్గర బిందెలు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు, అలాగే అక్కడ రైతులు యూరియా దొరక్క కష్టపడుతూ ఉన్నారు, నిరుద్యోగం పెరిగింది, అక్కడ ప్రాజెక్టులు రావట్లేదు, అక్కడ అలాగే ఇరిగేషన్ కానీ ఇలాంటివి ఏవి కూడా జరగట్లేదని, ఆ కంపెనీలు రావట్లేదు, నిరుద్యోగం పెరిగిందని చెప్పి ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడారండి బాలకృష్ణ గారు? నిజంగా ఆ రకంగా మాట్లాడితే బాలకృష్ణ గారిని అందరూ మెచ్చుకుండేవారు. కానీ ఈ రోజున అవన్నీ గాలికి వదిలేసి బయట సార్ ఒక గంజాయి తాగిన వ్యక్తి గాని, ఒక డ్రగ్స్ గాని, ఒక మందు తాగిన వ్యక్తి గాని, లేదా ఒక వీధి రౌడీ గాని, లేదంటే ఒక షైన్ బ్యాచ్ గాని, లేదా ఒక బ్లేడ్ బ్యాచ్ గాని, ఎవరైనా ఒక రౌడీ సెటర్ గాని ఈ రకంగా ఒక బిహేవియర్, ఒక ప్రవర్తన అసెంబ్లీలో 2 చేతులు జోబులో పెట్టుకొని ఆడవుడు ఈడవుడు ఏదో కందులు దొరికేసి నీకు చెప్పాను, కామినే నాగేష్ నీకు చెప్పాను, ఆడవుడు చిరంజీవి అని అంతా రూట్ గా మాట్లాడడం అనేది ఆ సభా మర్యాద కాదు. అది సినిమా కాదు, సినిమా సెట్టింగ్ కాదు. సినిమాలో మీకు నచ్చినట్టుగా మీరు నటించుకోవచ్చు, సినిమాలో నచ్చిన డైలాగ్ సినిమా డైలాగ్ మీరు చెప్పుకోవచ్చు, క్లాప్స్లు పడితే ఏళ్ళు పడితే అక్కడ జనాలందరూ కూడా బాలకృష్ణ ఎరగదీశాడు డైలాగులు అంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా జరిగినటువంటి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే సినిమా డైలాగులు చెప్పడానికి వెళ్తారు అసెంబ్లీకి? మీరు సినిమా డైలాగులు చెప్పడానికి వెళ్తారు? మేము అడ్డే చెప్తామండి. వీలేదో కలితమైనటువంటి పాటలు, ఫైట్లు, కథలు అన్ని కలిగలిసి ఒక సినిమా తీసి ప్రజల మీద కుదిరి తద్వారా వచ్చినటువంటి ప్రజాభిమానంతో వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయడం, ఫ్యాన్ చేసిన ఓట్లతో ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్యేగా అయితే సభలో గడుగు పెట్టినటువంటి సభా మర్యాదలు తెలియనటువంటి వ్యక్తుల్ని గెలిపిస్తున్నారు చూసారా నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదే దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యం అనేది ఖచ్చితంగా ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎటువంటి వ్యక్తులు మనం
మన ద్వారా రిప్రజెంటేషన్ చేయడానికి సభలకు పంపిస్తున్నాం అన్నది ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం అంటారు బాలకృష్ణ గారు, అసలు అయినటువంటి సైకో గాని, సాడిస్ట్ గాని, అలాగే మెంటల్ గాని బాలకృష్ణ గారు కదా, ఆయన తెచ్చుకున్నాడు. అయ్యా నేను నాకు మెంటల్ డిజబిలిటీ ఉంది అని చెప్పి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. కాకర్ల సుబ్బారావు గారు ఆయన ఒక సైకాలజిస్ట్ అయినా ఆయనకి ఇచ్చినటువంటి మెంటల్ సర్టిఫికేట్ ఆయనే చెప్పాడు. ఏబిఎన్ ఆర్కే విత్ ఏబిఎన్ ఛానల్లో నేను కానీ ఆ రోజు సాయం చేయకపోతే బాలకృష్ణ పరిస్థితి ఏంటనేది. అంటే ఆ రోజు క్రిస్టల్ క్లియర్ గా జరుగుతున్న విధానం ఏదైతే బాలకృష్ణ గారు ఆ బెల్లంగని సురేష్ ని గాని, సత్యనారాయణ చౌదరి తన వ్యక్తిగత జ్యోతిష్కుడు అయినటువంటి సత్యనారాయణ చౌదరిని గాని నిర్దాక్షిణంగా తన బెడ్రూమ్ లో ఉన్నారని చెప్పి మాట్లాడడానికి కాల్చే విధానం, అసలు బాలకృష్ణ ఆ కాల్పులు ఎందుకు జరిపాడు, ఎందుకు జరపాల్సి వచ్చిందో బయట చెప్పండి. ఇప్పటికైనా ఆ వాచ్మెన్ ఎందుకు చచ్చిపోయాడు ఇప్పటికే చెప్పమని చెప్పండి. అంటే అధికార బలము, అంగబలము, రాజకీయ బలం మనకు ఉందని చెప్పి తండ్రి పేరును వినియోగించుకొని కుటుంబం మొత్తం కూడా తన తమ్ముడిని కాపాడడానికి ఆ రోజు చేసిన ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలే. మనం మేము అటు చెప్తున్నాం బాలకృష్ణ గారికి, అయ్యా మీకు చిరంజీవి గారికి ఏదైనా సినిమా పరంగా ఆధిపత్య పోరుంటే మీరు చిరంజీవి గారు సినిమా పరంగా మీరు తెలుసుకోండి. లేదు జనసేన పార్టీ మంత్రి కొందల దుర్గేష్ గారు మీ పేరు ఎఫ్డిసిలో 9వ స్థానంలో వేశారు, ఏమయ్యా కొందలు దుర్గేష్ నా పేరు నాకంత అవమానపరుస్తావా అని చెప్పి మీ పవన్ కళ్యాణ్ దగ్గర, మీ చంద్రబాబు నాయుడు దగ్గర పంచాయతీ పెట్టుకో. అంతేగాని అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఇటువంటి ఏవైతే నువ్వు చేస్తున్నట్టు ప్రవర్తన ఏదైతే ఉందో అది ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే నీ స్థాయికి నువ్వు అటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు బాలకృష్ణ. ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం. ఇంకోసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఒక బాలకృష్ణే కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, నారా లోకేష్ మాట్లాడినా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల కార్యకర్తల నుంచి ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తాం మేము. ఒక్క నిమిషం నేనేమంటానంటే వీళ్ళు ఒక చిరంజీవి గారి యొక్క ఇష్యూని తీసుకొచ్చి బయటికి పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి రాజకీయ లబ్ధి పొందాడు. ఏ రోజైనా చిరంజీవి గారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిపించి నాకు అమర్యాద చేశారు, నన్ను గౌరవించలేదు, నాకు చాలా హీనంగా చూశారని చెప్పి ఎక్కడ చిరంజీవి గారు మాట్లాడలేదు. చిరంజీవి గారు ఏమన్నారు, అయ్యా నా దగ్గరికి కొంతమంది నిర్మాతలు, కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చి అయ్యా మన సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఈ విధంగా ఉన్నాయి, ఒకసారి సీఎం గారితో మాట్లాడి మన యొక్క సినిమా రేట్లు కానీ ఇవి పెంచండి అని చెప్పి ఆ రోజున మాట్లాడితే చిరంజీవి గారు ఆ రోజున ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ అయినటువంటి పేర్ని నాని గారికి ఫోన్ చేస్తే నేను సీఎం గారితో మాట్లాడి మీకు కబురు చెప్తానంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మేము సీఎం గారు 5 గంటలు రమ్మన్నారంటే లేదు మీ 10 మంది వస్తామంటే రమ్మని చెప్పారు. మరి చిరంజీవి గారు ఆ రోజు ఏం చెప్పారు, అయ్యా నేను బాలకృష్ణ గారి దగ్గరికి 3 సార్లు ఫోన్ చేస్తే నాకు ఫోన్ లో అందుబాటులో లేడు, 3 వ్యక్తులు నేను పంపించిన అయినా అందుబాటులో లేడు, ఆయన రాలేదు. సరే వెళ్ళారు చిరంజీవి గారు గారిని వ్యక్తిగతంగా ఇంటికి పిలిపించారు. చిరంజీవి గారు వాళ్ళ మిస్సెస్ వెళ్ళారు, వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి బట్టలు పెట్టారు, మంచి భోజనం పెట్టారు, అలాగే బయట వరకు వచ్చి సంటాపిచ్చారు. అలాగే సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిన తర్వాత ఎంత చక్కగా మాట్లాడారంటే మీకేం కావాలంత చేస్తాను, వైజాగ్ రండి, మీకు కావాల్సిన భూములు ఇస్తాను, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయండి, అందరూ కూడా ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు కృష్ణ గారికి, అలాగే నాగార్జున గారికి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈనాడు అధినేత అయినటువంటి వాళ్ళకి ఏదైతే ఫిల్మ్ సిటీలో ఉన్నాయో అవన్నీ కూడా వైజాగ్ లో నిర్మించండి, నేను స్థలాలు ఇస్తానని చెప్పారు. అంత దార్ఢ్యం చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విషమేలకెక్కడ నాకు పవన్ కళ్యాణ్ నాకు అర్థం కావట్లా. అంటే ఆఖరికి తన రాజకీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి, ఎదగడానికి తన సొంత అన్నయ్యను కూడా బఫూన్ లాగా వాడుకున్నాడంటే చాలా దుర్మార్గం. ఓకే అండి లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, మీ పాయింట్స్ కి సబ్మిషన్ ఉందంట. కొండయ్య గారు ఏంటి మీ సబ్మిషన్ చెప్పండి. ఇప్పుడు నరేంద్ర గారు కానివ్వండి, లక్ష్మణ్ గారు కానివ్వండి, మేడం గారు వారి యొక్క పార్టీ లైన్ ఏమాత్రం తక్కకుండా, ఎందుకంటే వైసీపీ పరిపాలనలో 151 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఎమ్మెల్యేలు శాసనసభలో వారి యొక్క ప్రవర్తన ఏవైతే ఉందో ఆ ప్రవర్తన విధానాన్ని ప్రజలు గమనించి 151 నుంచి 11కు దింపినటువంటి విషయం ప్రజలు
అంత మంచి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ నాయకుల్లో ఏమాత్రం కూడా మాట్లాడేటటువంటి తీరులో ఇతరులను కించపరచాలన్న ఆలోచన ఏమాత్రం తగ్గలేదు. కాకపోతే దానికి వారిష్టం, అది వారి పార్టీ నిర్ణయాలు, వారు మాట్లాడతారు, ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రాజకీయాల్లో రాజకీయ కామెంట్లు కొన్ని సందర్భాలుగా మాట్లాడుకుంటుంటారు. కానీ ఇందాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడారు మిత్రులు. కానీ నేనేం చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారి టీం అందరూ కలిసి ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు, దేశానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు లేకపోతే మన దేశం చాలా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇవాళ ఆయన నాయకత్వంలో దేశమంతా కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. దానికోసం ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారికి స్వాగతం చెప్తున్నాము, కలిసి పనిచేస్తున్నాము. వారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి రాష్ట్రంలో అందరు నాయకులు కూడా ఇవాళ సమిష్టిగా కూటమిలో పనిచేస్తుంటే ప్రపంచ నాయకుడి యొక్క ఏవేదైతే ఆలోచనలు ఉన్నాయో అవి కూడా వారిని కూడా ఈ యొక్క విమర్శల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో